సల్లల్లాహు అలైహి వసల్లం గారు ధర్మ ప్రచారం చేశారు, ఇస్లాం యొక్క ప్రచారం చేశారు. మనం చదివాం, విన్నాం కూడా. వీటి ఆధారాలు ఖురాన్లో ఉన్నాయి, హదీస్లో ఉన్నాయి. కానీ కొందరు ఒక సంఘటన చెప్తారు. ఆ సంఘటన ఏంటంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక రాత్రి చాలా దూరం వెళ్ళారు. ఆ తుఫాన్ యొక్క రాత్రిలో వస్తూ ఉన్నప్పుడు ఒక సహబీ రజుల గారు కలిశారు. సహబీ వారు అడిగారు, ఓ దైవ ప్రవక్త, మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారని. అప్పుడు ప్రవక్త వారు అన్నారు, ఒక సమూహం వచ్చింది, ఒక కాఫిలా, ఒక సమూహం వచ్చింది. అక్కడ వాళ్ళు బస చేస్తున్నారు, అక్కడ ఆగి టెంట్ వేసుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒకవేళ ఉదయం వరకు నేను ఇక్కడ ఆగి ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారేమో, అందుకే నేను రాత్రి తుఫాన్లో వెళ్ళి వాళ్ళకి ఇస్లాం గురించి చెప్పొస్తున్నానని చెప్పేసి ప్రవక్త గారు చెప్పారని చెప్పేసి అంటారు. ఇది కూడా ప్రామాణికమైన హదీసుల ఆధారాలు లేవు. ఈ మాటలు చెప్తే ఆయన ఎవరో కింద నాకు యూట్యూబ్ లో కామెంట్ రాశాడు, మీరు 4 నెలలు జమాత్కి వెళ్ళాలని చెప్పి. జమాత్కి వెళ్ళడానికి ఈ మాటలకి సంబంధం ఉందా అసలు? ఈ మాటలు లేవురా నాయన. ఖురాన్ హదీసుల్లో, ప్రామాణికమైన హదీసుల్లో ధార్మిక పండితులు నెత్తి కొట్టుకొని చెప్పుకుంటున్నారు. బాబు, వాళ్ళు ఈ మాటలు చెప్పకండి అయ్యా, చదివినవి చెప్పండి, మీకు తెలిసినవే చెప్పండి, తెలియని మాట్లాడకండి. ఇస్లాంని మీరు వ్యాప్తి చేయాలంటే మందిని వ్యాప్తి చేయండి, అబద్ధాలు వ్యాప్తి చేయకండి. మన ఇస్లాం యొక్క ధర్మానికి ఒక గౌరవం అనేది ఉంది, ఆ గౌరవం మీరు తీయకండి అని చెప్పేసి అంటే, ముందు మీరు 4 నెలలు వెళ్ళాలి అఫ్రోజ్ గారు, ముందు మీరు ముఫ్తీ అవ్వాలి అఫ్రోజ్ గారు. నేను 4 నెలలు అనటం ఎందుకు, నేను ముఫ్తీ అవడం ఎందుకు బాబు? నేను చెప్పింది నా సొంత మాటలు కాదయ్యా, నా సొంత మాటలు కాదయ్యా బాబు, నేను మొత్తం రాసుకున్నాను. ముఫ్తీలు ఏం చెప్పారు ఏంటి మొత్తం లిస్ట్ రాసుకున్నాను నేను. ఎందుకని? హదీసులో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రామాణికమైనటువంటి హదీస్ ఇది. సహీ బుఖారీ, సహీ ముస్లింలో ఉన్నటువంటి హదీస్ ఇది. ఈ యొక్క హదీసును ఉల్లేఖించే ఉల్లేఖనకర్తలు 3 ఉన్నారు. హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు, హజరత్ అనస్ రదియల్లాహు అన్హు, హజరత్ అలీ రదియల్లాహు అన్హు. ఈ 3 కూడా ఏం చెప్తున్నారంటే, ఎవరైతే దైవ ప్రవక్త వారు చెప్పనటువంటి మాటని చెప్పారు అని చెప్తారో వారు తన నివాసం నరకంలో కట్టుకున్నట్టు అన్నారు. వాళ్ళ నివాసం నరకంలో కట్టుకున్నామన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చెప్పనటువంటి మాటలు చెప్పారని ప్రవక్త గారి మీద నిందేసేవాళ్ళు. ఆ మాటలు చెప్పి మీరెందుకు నరకానికి వెళ్ళిపోవడం అయ్యా, తెలుసుకోండి ఏమో, తెలుసుకొని మాట్లాడండి అంటే, మీరు ముందు జమాత్కి వెళ్ళాలి వాళ్ళు అంటారు. అస్తగ్ఫిరుల్లాహ్. అంటే జమాతులకి వెళ్తే ఈ అబద్ధాలు చెప్తారనా? అంటే జమాత్కి వెళ్తే ఈ మాటలు చెప్తారనే ఏంటి, లేకపోతే ఈ మాటలు క్లారిటీ ఇస్తారనే దీని అర్థం? ఇక్కడ ఏం చెప్పాలి? ఆయనకి ఏమైనా ప్రేమ ఉంటే, లేదు పోయి మేము ఇలా విన్నాం, మాకు తెలియదు, మాషాల్లా మీరు చెప్పారు, ఖచ్చితంగా మేము గురువులను అడుగుతాం, ఉలమాల్ని తెలుసుకుంటాం పోయి, తప్పకుండా తెలుసుకొని ఫాలో అవుతాం, ఇన్షాల్లా తెలియకుండా చెప్పం మేమని చెప్పేసి తనకు తాను ఒప్పుకోవాలి. అదే కదా ఉత్తమమైన విషయం.